హలో హలో అందరూ ఎట్టున్నారు అన్న? థ్యాంక్స్ అన్న వచ్చినందుకు ఎదుర్కొన్నా సార్కి థ్యాంక్స్. అందరికి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్స్. అంటే ఈ నేను షార్ట్గా చెప్తా, మళ్ళీ అందరికీ థ్యాంక్స్ అనుకుంటూ వెళ్తుంటా. అన్న ఇవి ఇచ్చిన బట్టలకి థ్యాంక్స్ అన్న. 5 జతలు ఇచ్చిండు అన్న నాకు చేసుకున్నా. థ్యాంక్స్ అన్న. నెక్స్ట్ టైం వస్తే ప్యాంటీ అన్న ఒకటి. నేను కాదు మామూలు. థ్యాంక్ యూ ప్లీజ్ చెప్తా ఒకటి. అసలు నేను థ్యాంక్స్ చెప్పాలంటే ఫస్ట్ ఈ స్టేజ్ పైన ఉన్నాను భయ్యా, ప్లీజ్ బ్రో. ఈ స్టేజ్ పైన ఉన్నా అంటే మీ వల్లనే, మీరు చేసిన సపోర్ట్ వల్ల. మీరు ఫ్యాన్స్ కాదు, నాకు ఫ్యామిలీ లాగా ఫ్రెండ్స్ అందరూ. సో ప్రతిసారి మెసేజ్ చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు, వీడియోస్ చేయవా ఇంకా సినిమాలోకి వెళ్ళినామని. నేను ఆడి నుంచి వచ్చిన భయ్యా, పక్కా వీడియోస్ చేస్తుంటారు ప్రతిసారి. మీరు లేకపోతే నేను ఇక్కడ లేను. ఇంకోటి ఇంకా చెప్తా బ్రో. ఇంకో థ్యాంక్స్ మా డైరెక్టర్కి, ఇంకా ఈటీవీ విన్కి నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న. బెటే సో బ్రో మర్చిపోయినా బ్రో, మంచిది. సరే డైలాగ్ చెప్తా. క్యూటా వీడు చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమన్నా సారీ ఇప్పుడు చెప్తా. క్యూటా అలా చూడరు ఎట్లున్నారు. ఆడేమో చెడ్డి వేసుకొని వచ్చిండు, అదేమో నైట్ వేసుకొని వచ్చింది. అలా పెట్టి సినిమా తీరా చెడ్డి యువకుడు నైట్ యువతి అని. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను అసలు మర్చిపోయినా బ్రో, మీరు ఇట్లా అరుస్తుంటే. అసలు మౌలి థ్యాంక్స్. డ్యాన్స్ చేస్తాం, అన్నతం చేస్తాం. అన్నతం తర్వాత చేద్దామన్న. ఇంకా అందరికీ థ్యాంక్స్ బ్రో. లాస్ట్ కూడా మీ వల్లనే చాలా మీమ్స్ పెడుతున్నారు, నాకు చాలా హ్యాపీ ఉంటాయి. పండుకున్నప్పుడు కూడా మీరే గుర్తొస్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా మనం మర్చిపోతే సారీ. థ్యాంక్ యూ. డాన్స్. సో స్టేజ్ పైకే వెళ్ళిపోయి మనం కంటిన్యూ చేసేద్దాం. అయితే స్పీచ్లు కంటిన్యూ చేయడానికి ఐ రిక్వెస్ట్ రాజీవ్ కనకాల గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. గోపాల్ రావు అంకుల్కి గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్దాం. రాజీవ్ కనకాల గారు ప్లీజ్. హలో బాయ్స్ అండ్ గర్ల్స్. ఇక్కడ చీఫ్ గెస్ట్గా వచ్చిన అరవింద్ గారికి, అలాగే మా విజయ్ దేవరకొండ గారికి, స్టార్ అయిన విజయ్ దేవరకొండ గారికి, అలాగే మా గణేష్ అన్న, బండ్ల గణేష్ అన్న స్పీచ్లకు అందరు ఫ్యాన్స్ ఉన్నారు ఇక్కడ. సో నా టీమ్ మెంబర్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. గ్రేట్ సెలబ్రేషన్, గ్లోరియస్ సెలబ్రేషన్లో నేను కూడా పార్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్స్. ఇది సక్సెస్ మెయిన్ కారణం బన్నీవాస్ గారు అండ్ వంశీ నందిపాటి గారు. మీరు లేకపోతే ఈ సక్సెస్ అయ్యేది కాదు సార్. అంటే అంతలాగా మీరు జనంలోకి తీసుకెళ్ళారు కాబట్టి టుడే మీరు పెట్టిన వెనక టైటిల్స్ పెట్టారు చూడండి, సెలబ్రేషన్ ఆఫ్ గ్లోరియస్ సెలబ్రేషన్స్, ఇవన్నీ సాధ్యమయ్యాయంటే మీ వల్ల. అలాగే ఇది నమ్మి ముందుకు వచ్చి దీన్ని చాలా చక్కగా ప్రజెంట్ చేసిన నితిన్ గారికి, ఈటీవీ ఈవెన్ నితిన్ గారికి, సాయి కృష్ణ గారికి, వాళ్ళందరికీ ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా సాయి మార్తాండ్ గారు పైకి చూడండి, ఇటు చూడండి, థ్యాంక్ యూ. నాకు మంచి పాత్ర ఇచ్చి నన్ను ఎప్పటికప్పుడు సార్ కంట్రోల్ అంటూ చెప్పి ఇక్కడ కూర్చున్న, అదుగో చూసారా గోపాలరావు అంకుల్ అని పిలిచే లెవెల్కి మీరు నన్ను తీసుకెళ్ళారు. కాబట్టి మీకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. నా చేత నిజంగానే చాలా సటిల్గా చేయించినందుకు మీకు నేను చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, నాకు నిజంగానే ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ అంటాం కదా, అలా ఒక సెకండ్ ఇన్నింగ్స్ క్రియేట్ చేశారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమందికి ఫోన్స్ వచ్చాయో లేదో తెలియదు ఇక్కడున్న ఆర్టిస్టులకి. నేనైతే ఒక 6-7 సినిమాలు ఒప్పేసుకుని ఉన్నాను జస్ట్ బికాస్ ఆఫ్ యూ. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సింజిత్ గారు థ్యాంక్ యూ. మీ మ్యూజిక్ ద్వారా చాలా చక్కగా మేము కూడా మీ మ్యూజిక్ ద్వారా మేము కూడా ఒక చిన్న రీల్ చేసాం, నేను సుమ కూడా. థ్యాంక్ యూ.
సో మీ అందరు ఇక్కడికి వచ్చి ఈ సినిమాని ఇంత సక్సెస్ చేసినందుకు చాలా 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 థ్యాంక్స్. అలాగే చూస్తున్న వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకా మాకు 11-12 డేస్ టైం ఉంది. మీరు వచ్చి ఈ 12-13 రోజులు కూడా మీరంతా థియేటర్లోకి వచ్చి ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ థ్యాంక్ యూ పాత్రికేయ మిత్రులందరికీ కూడా థ్యాంక్స్. చాలా ఓపికగా ఇక్కడ కూర్చున్నాను. థ్యాంక్ యూ. మంజుష గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఓకే, ఇప్పుడు సంజిత్ గారిని స్టేజ్ పైకి వెల్కమ్ చెప్పేద్దాము. మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారు మేనిఫెస్ట్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి చేత ట్వీట్ వేయించుకున్న మన మ్యూజిక్ డైరెక్టర్ సంజిత్ గారు. అండ్ అఫ్ కోర్స్ మన డైరెక్టర్ కమ్ హీరో సాయి మార్తాండ్ గారికి సాదరంగా వేదిక పైకి ఆహ్వానం పలికేస్తున్నాము. సాయి మార్తాండ్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఓకే, సో సంజిత్ గారు ప్లీజ్. యా, లేదు ఫస్ట్ సంజిత్ గారే. అల్లు అరవింద్ సార్ ఉన్నారు కొంచెం. ముందు ఒకరి సార్ మాట్లాడివ్వండి ప్లీజ్. భయమేస్తాను. అందరూ ముందుగా అందరికీ థ్యాంక్ యూ. విజయ్ అన్న థ్యాంక్ యూ సో మచ్. అల్లు అరవింద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్. ధీరజ్ గారు, బండ్ల గణేష్ గారు, అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, జై బాబు. సో ఫుల్ సర్కిల్ మూమెంట్ అంటే ఏంటో ఈ సినిమాతో నాకు అర్థమైంది. 1 కాదు, 2 కాదు, 3 కాదు. 2019లో నా ఇంజనీరింగ్ అయిపోయింది. అప్పుడే కాల్ వచ్చింది, అరే ఒక సినిమాలో యాక్ట్ చేయడానికి ఆపర్చునిటీ ఉంది అన్నారు. ఏ సినిమా అంటే పేరు డియర్ కామ్రేడ్ అన్నారు. హీరో ఎవరు అని విజయ్ దేవరకొండ గారు అన్నారు. అప్పుడే ఇంజనీరింగ్ అయింది. జాబ్ ఆ రోజే మానేసి ఆ సినిమాలో నేను ఫస్ట్ టైం ఒక స్టార్ని చూడడం అంటే విజయ్ అన్ననే. చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో. ఆయన తిప్పి కొడితే మొన్న సినిమా రిలీజ్ అయ్యాక అన్న ఇంటికి పిలిచాడు. మళ్ళీ అన్న 2 డేస్ తర్వాత హాయ్ రే దిస్ ఇస్ విజయ్ అంటే విజయ్ చాలా బాగుంది అంటే ఏం అర్థమైతేలే. అసలు ఈ సినిమాలో ఒక లిరిక్ ఉంది, చెప్పుకున్న వింతలన్నీ అసలు ఎప్పుడైనా జరుగుతాయా అసలు. సో అంటే 1 వీక్లో లైఫ్ చేంజింగ్ ఫ్రైడే లైఫ్ మారిపోతుందని అందరూ చెప్తుంటారు కదా. ఎప్పుడు నమ్మను నేను. సూరత్, నితిన్ అన్న వీళ్ళందరూ చెప్పేవాళ్ళు లైఫ్ చేంజ్ అయిపోతుందా. బట్ ఐ థింక్ లాస్ట్ 10 yearsగా మనం కష్టపడినది, మంచి చేసినవన్నీ ఐ థింక్ బ్లెస్సింగ్స్లో వస్తున్నాయి అనుకుంటా మార్తాండ్. ఇంకేదో చెప్దాం అనుకున్నా. అండ్ మొన్న రాత్రి మేమందరం వైజాగ్ ప్రమోషనల్ టూర్లో ఉండే. చెప్తున్నా ఒక్క నిమిషం దాని గురించి. అంటే చిన్నప్పటి నుంచి వర్షిప్ చేసిన హీరో, సెలబ్రేట్ చేసిన హీరో సడన్గా ట్వీట్ వేయడం ఏంటి అసలు. ఆ రోజు యాక్చువల్లీ ఏడుద్దామంటే చాలా కళ్ళనీళ్ళు కూడా రాలేదు, చాలా డిహైడ్రేటెడ్ ఉండే వైజాగ్లో. ఇంకా ఏడుపు వస్తలేదు. మేబీ ఇవాళ యాక్చువల్లీ ఏడుస్తా అనుకున్నా కానీ ఇంకా ఏడుపు వస్తలేదు. సో వాటర్ కొట్టుకోవాలి కళ్ళలో, వాటర్ ఉందా. అండ్ మౌళి నేను 3.5 years 4 years నుంచి రూమ్మేట్స్. నేను, మౌళి, అక్షయ్. ఎవర్రా మనం అసలు ఏం చేసినాం అసలు. ఏదో మణికొండ నుంచి అక్కడి నుంచి ఇప్పుడే ఫిలిం నగర్కి మారి చాలా చాలా కష్టపడ్డాం యాక్చువల్లీ. వీడు జిమ్కి వెళ్ళేవాడు, నేను జిమ్కి వెళ్ళాను, అది ఒక్కటే తేడా. వీడు అక్షయ్ గారు కూడా జిమ్కి వెళ్ళేవాడు, నేను ఒక్కనే వెళ్ళలేదు. నేను మ్యూజిక్ చేసేటోడిని. ఇప్పుడు ఆ మ్యూజిక్ అందరు వింటున్నారు. చిన్నప్పుడు నా బాల్ వికాస్ క్లాస్లో కళ్యాణి మేడం అని ఉండేది. నేను స్వామి భజన్స్ పాడేటప్పుడు చెప్పేది, నువ్వు చాలా గొప్ప సింగర్ అవుతావరా అనేది. నేను సింగర్ ఏంటి, నా గొంతు ఇట్లుంటుంది కదా. కానీ ఈ సినిమాలో పాట పాడా నేను. కాత్యాయిని భోంచేసావా ఒరే అఖిల్ ఇదేమి పాటరా అంటే రోజు చూస్తున్నా చిన్న పిల్లలు పాడుతున్నారు, రాజీవ్ సార్ రీల్ చేస్తున్నారు. అసలు ఏమవుతుంది నాకు ఇంకా అర్థం, ఇంకా రియాలిటీలో లేను నేను. సారీ తప్పుగా మాట్లాడితే సారీ సార్.